హలో ఎవ్రీవన్, ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి చిన్న పునుగులు వేశాను. ఇంట్లో ఏ బ్యాటర్ లేనప్పుడు అప్పటికప్పుడే చేసుకోవచ్చు. ఈ పునుగుల్ని అస్సలు ఆయిలీగా ఉండవు, చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇందులో కొంచెం మినప్పిండి మిగిలిపోయింది, ఇక ఆ మినప్పిండి వేసేసాను. దాని ప్లేస్లో మీరు 1 కప్పు పెరుగు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అందులో సరిపడా మైదా పిండి వేసుకోవాలి. నేను చూపించేది ఇద్దరికి సరిపోతుంది. ఇప్పుడు అందులో వాటర్ కొంచెం ఎక్కువగానే పోసుకోవాలి, అంటే జోరు అవ్వకూడదు, అలా అని కొంచెం కొంచెం మనం చపాతీ పిండిలాగా కూడా కలపకూడదు. తగినంత వాటర్ పోసి బీట్ చేయాలి బాగా. టైం ఉంటే నైటే కలిపి పెట్టుకోవచ్చు, లేకపోతే 1 అవర్ ముందైనా సరిపోతుంది. నేను నైటే కలిపి ఉంచుకున్నాను. ఇంకా మనం పునుగులు వేసుకునే ముందు చిటికెడు సోడా ఉప్పు, అలానే తగినంత సాల్ట్ వేసుకోవాలి. బాగా బీట్ చేయాలి. ఇలా బీట్ చేయకపోతే పునుగులు ఆయిల్లో వేసినప్పుడు పేలుతాయి. కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగానే ఉండాలి, మరీ జోరు అవుతే తోకల్లా వచ్చి ఆయిల్ పీల్ చేస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని వేడయ్యాక పునుగులను వేసుకోవడమే. చెయ్యి తడుపుకుంటూ వేస్తే ఈజీగా వస్తాయి. ఇది అంత హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఏం కాదు, ఎప్పుడైనా ఇలా తినాలనిపించినప్పుడు వేసుకోవచ్చు ఈజీగా. ఇవి బయట దొరికే పునుగుల కంటే బాగుంటాయి. సేమ్ మన మైసూర్ బోండా చిన్న సైజులో ఉన్నట్టు అనిపించింది నాకు ఇవి తింటూ ఉంటే. ఇందులో కాంబినేషన్ గా పల్లి చట్నీ కానీ టొమాటో చట్నీ ఏదైనా బాగుంటుంది. అసలు బ్యాటర్ లో ఆనియన్ మిర్చి కూడా కలిపి వేసుకుంటే చట్నీ కూడా అవసరం ఉండదు. డెఫినెట్ గా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.